నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బతుకమ్మ తెలంగాణలో ప్రత్యేక పండగగా గుర్తించి బతుకమ్మ పండగను రాష్ట్ర ప్రభుత్వము చాలా పకడ్బందీగా చేసిందండి. భారీ బతుకమ్మకు గిన్నీస్ బుక్లోకి కూడా రికార్డు ఎక్కిందండి. ఎందుకంటే సరూర్ నగర్లో భారీ బతుకమ్మ చుట్టూ చేరి ఆడుతున్న మహిళలు గిన్నీస్ బుక్లోకి ఈ మహాబతుకమ్మ రికార్డుకి ఎక్కింది. 63.11 అడుగుల ఎత్తు, 10.7 టన్నుల పూలతో ఏర్పాటు చేశారండి ఈ మహాబతుకమ్మ. ఈ సరూర్ నగర్ స్టేడియంలో ఈ భారీ ఏర్పాట్ల మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మహాబతుకమ్మకు గిన్నీస్ బుక్లో కూడా రికార్డు వచ్చింది. ఎందుకంటే చూడండి, ఎత్తు 63.11 అడుగుల ఎత్తు, 10 టన్నుల 700 కిలోల పూలతో ఏర్పాటు, 10.7 టన్నుల పూలతో ఏర్పాటు, 300 మంది 3 రోజుల పాటు శ్రమించి రూపకల్పన. ఆ మహాబతుకమ్మను ఏర్పాటు చేయడానికి 300 మంది 3 రోజుల పాటు ఏర్పాటు చేశారంట. ఆడి పాడిన 1354 మంది మహిళలు, చూడండి, ఈ 1354 మంది మహిళలు ఆడారు. సరూర్ నగర్ స్టేడియంలో మహా వేడుక కార్యక్రమంలో పాల్గొన్న జూపల్లి సీతక్క, మిస్ వరల్డ్ అందాల భామల సందడి, రికార్డు పత్రాలను మంత్రులకు అందజేసిన గిన్నీస్ ప్రతినిధి. చూడండి, మహాబతుకమ్మకు గిన్నీస్ బుక్లో చోటు దక్కిందండి. ఎందుకంటే తెలంగాణలో కూడా అందరికి కూడా మంచి జరగాలని ఈ బతుకమ్మ పండుగ చేసుకుంటారు. ప్రతి ఇంట్లో సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలనేది కూడా ఈ మహాతల్లి బతుకమ్మ పండుగ ఏర్పాటు చేసుకుంటారు. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున బతుకమ్మ పండుగ ఏర్పాటు చేసిందండి. ఈ బతుకమ్మను చూసుకుంటే మనం ఒకటొకటి చూసుకుంటే అది భారీ బతుకమ్మ, 30 నుంచి 40 మంది కలిస్తేనే ఎత్తలేనంత బరువు గల బతుకమ్మ. ఆ బతుకమ్మ ఎత్తు 63.11 అడుగులు, ఎడల్పు 36 అడుగులు. ఇంతటి భారీ బతుకమ్మను పేర్చేందుకు 10.7 టన్నుల మేర వివిధ రకాల పూలను ఉపయోగించారు. 300 మంది 3 రోజుల పాటు శ్రమించి ఈ మెగా బతుకమ్మను రూపొందించారు. 11 స్టేజీలుగా పేర్చిన ఈ మహాబతుకమ్మ కోసం 9 రకాల పూలను వాడారు. ఎల్బీ నగర్ సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో ఈ బతుకమ్మ ఆడినారండి. గిన్నీస్ బుక్లో రికార్డ్ అండి ఈ బతుకమ్మ పండగ. ఇంకా చూసుకుంటే మనకు ఈ బతుకమ్మ పండగ ఇంకా చూసుకుంటే ఎట్లా ఉంది అంటే ఇది రికార్డు. ఎందుకంటే చూడు, గిన్నీస్ బుక్లోకి మహాబతుకమ్మ సోమవారం మన బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈ బతుకమ్మను స్థానికులు ఔరా అనిపించే కార్యక్రమంలో 10,000 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ మహాబతుకమ్మ చుట్టూ 1354 మంది మహిళలు కొన్ని వరుసలుగా చేరి బతుకమ్మ ఆడి పాడారు. చూడండి, ఈ బతుకమ్మ ఉత్సవాల్లో 10,000 మంది పాడారు. బతుకమ్మ చుట్టూ 1354 మంది మహిళలు కొన్ని వరుసలుగా చేరి బతుకమ్మ పాట పాడారు. ఇది ఘనంగా చేశారండి. మహాబతుకమ్మకు గిన్నీస్ బుక్లో రికార్డు కోసం చేశారండి. ఇంతటి భారీ బతుకమ్మ పేర్చడం, అతిపెద్ద సంఖ్యలో మహిళలు ఆడిపాడడం మామూలు విషయమా? గిన్నీస్ అధికారులే ఆశ్చర్యపరిచింది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులలో చోటు కల్పించారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ సంస్థ ప్రతినిధి ఈ ఏడుకలను విచ్ఛేదించారు. గతంలో 36.08 అడుగుల ఎత్తు బతుకమ్మ చుట్టూ 477 మంది చేరి ఆడారని, ఈ రికార్డును మహాబతుకమ్మ బద్దలు కొట్టిందని గిన్నీస్ బుక్ రికార్డు అధికారులు చెప్తున్నారు. ఇంకా ఏమి చూసి మహాబతుకమ్మ రికార్డు అండి. ఎందుకంటే బతుకమ్మ చుట్టూ 1354 మంది వివిధ వరుసల్లో తిరిగారు. అట్లే 10,000 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ బతుకమ్మ గిన్నీస్ బుక్లోకి రికార్డు ఎక్కిందంటే ఈ పండగ తెలంగాణ వాళ్ళే చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రానికే ఓ ప్రత్యేకత. ఎందుకంటే బతుకమ్మ అందరి జీవితాల్లో వెలుగు నింపుతుంది ఆ మహాతల్లి. అట్లాంటిది ఈ బతుకమ్మను చాలా బాగా చేశారండి. అట్లాగే మన ఈ ప్రభుత్వ
లో ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యతము రాష్ట్ర మహిళలందరికీ సీఎం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారండి. అట్లాగే చూసుకుంటే ఈ ఈ బతుకమ్మ ప్రోగ్రాంతో జనం అంతా గిన్నీస్ బుక్ అండి, జనాలంతా ఏమీ అనిపించేట్టుగా చేసింది. కానీ ఈ భారీ సంఖ్యలో మహిళలు ఆడిన పాటకు సంబంధించి రికార్డు పత్రాలను గిన్నీస్ ప్రతినిధి మంత్రులకు అందజేశారు. ఇమలక్క ప్రముఖ సినీ గాయకుని గీత ఆకట్టుకున్నారు. వేడుకల్లో మిస్ వరల్డ్, థాయిలాండ్ అమ్మాయి, అమెరికా మిస్ వరల్డ్ చాలామంది వీళ్ళందరూ పాల్గొన్నారండి. సందడి చేశారు ఈ బతుకమ్మ. ఇంకా చూసుకుంటే ముఖ్య అతిథులుగా నగర మేయర్ విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత వాళ్ళు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, ప్రజా గాయకురాలు ఇమలక్క, సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ భారీ ఎత్తుతో కూడిన బతుకమ్మ భారీ సంఖ్యలో మహిళలు ఆడి పాడడానికి సంబంధించిన రికార్డు పత్రాలను గిన్నీస్ వాళ్ళు ఇచ్చారండి. ఇది తీరొక్క పూలతో ఘనమైన పండగ. ఈ బతుకమ్మ ఆడుతున్న మిస్ వరల్డ్ తదితరులు ఈ బతుకమ్మకు నిన్న జరిగిన ఈ బతుకమ్మలో మిస్ వరల్డ్ వాళ్ళు కావచ్చు 10,000 మంది మహిళలు బతుకమ్మ చుట్టూ 354 మంది పాల్గొనడం కూడా జరిగింది. ఈ పండగ గొప్పతనాన్ని కూడా మన రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని పూలను పూజించే గొప్ప సంస్కృతి ఈ పండగ అని తెలిపారు. తీరొక్క పూలతో తయారు చేసిన ఘనమైన బతుకమ్మలతో ఆడబిడ్డలందరూ ఆటపాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అట్లాగే మన కేసీఆర్ సార్ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారండి. మహిళలు 9 రోజులు పూల పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకొని ఏడుకల చివరి రోజున సద్దుల బతుకమ్మతో ముగిసే సాంస్కృతిక సాంప్రదాయ తెలంగాణ ప్రత్యేకమని బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు తెలిపారండి. కష్టాలు తొలగి సంతోషాలు నిండాలి. ఆడబిడ్డలకు కేసీఆర్ గారు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అట్లాగే ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ, ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పారండి. ఏమిటంటే మనం చూసుకుంటే ఈ బతుకమ్మ పండగ చాలా బ్రహ్మాండంగా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ బతుకమ్మకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు వచ్చిందండి. ఈ మహా బతుకమ్మకు గిన్నీస్లోకి చోటు చేసుకునింది. ఎవరూ చేయని సాహసం సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారండి. ఎందుకంటే మహా బతుకమ్మ చూస్తే మనం అంత జనం 10,000 మంది పాల్గొనడం, బతుకమ్మ చుట్టూ 354 మంది మహిళలు కొన్ని వరుసలుగా చేరడం, 10 టన్నులు పైగా పూలు చూడండి. బతుకమ్మ ఏర్పాటు అంటే 10 టన్నులు పైన పూలు వాడారు. ఎత్తు కానీ ఎడల్పు కానీ మహాతల్లి ఆ బతుకమ్మలు ఆటపాటలతో చేశారండి. ఏమిటంటే 10 టన్నులు పూలు అంటే 10.7 టన్నులు, 63.11 అడుగులు ఎత్తు, 300 మంది 3 రోజుల పాటు శ్రమించి రూపకల్పన. ఆ బతుకమ్మ చుట్టూ 354 మంది మహిళలు. ఇది సరూర్ నగర్ స్టేడియంలో రికార్డు వచ్చిందండి. మహా బతుకమ్మకు గిన్నీస్ బుక్లోకి రికార్డు వచ్చిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.